నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం చాప్టర్ 8లో ఎస్ఏ ఆన్సర్ చూద్దాము. ఇది ఎస్ఏ ఆన్సర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ కరప్షన్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్స్. ఏమంటున్నారు, కరప్షన్ అంటే ఏంటిది, ఇంకా దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పమంటున్నారు. సో కరప్షన్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ఇండియన్స్. అంటే ఇండియన్స్ ద్వారా ఏది ఎక్కువ ఫేస్ అవ్వబడుతుందంటే కరప్షన్ అనేది చాలా ఫేస్ అవ్వబడే ప్రాబ్లం అంట ఇండియాలో. అది చాలా మేజర్ ప్రాబ్లం అంట. కరప్షన్ చార్జెస్ ఆర్ లివైవ్డ్ అగేన్స్ట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు పొలిటికల్ డెసిషన్స్. కరప్షన్ అనేటివి ఏంటిదంట, అగేన్స్ట్ దేనికి అగేన్స్ట్ ఉంటుందంట, పొలిటికల్ డెసిషన్స్కి అగేన్స్ట్ అంట. టు గెటింగ్ పర్మిషన్ అండ్ లైసెన్సెస్ ఫర్ స్టార్టింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఎక్కడ ఇస్తారంటే కరప్షన్, ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు లేదంటే దేనికైనా లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మనకి కరప్షన్ ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. నెక్స్ట్ మీనింగ్ ఏంటంట, వరల్డ్ బ్యాంక్ ఏం మీనింగ్ ఇచ్చిందంట మనకి, కరప్షన్ అంటే ఏంటి, డిఫైన్స్ కరప్షన్. ఏం డిఫైన్ చేస్తుంది కరప్షన్ని, వరల్డ్ బ్యాంక్ డిఫైన్స్ కరప్షన్ యాజ్ యూజింగ్ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ప్రైవేట్ యూస్, పబ్లిక్ ఆఫీస్ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్. పబ్లిక్ ఆఫీస్ని ఎట్లా యూజ్ చేస్తారంట, ప్రైవేట్ ప్రాఫిట్ అంటే వాళ్ళ సొంత ప్రాఫిట్ కోసం యూజ్ చేసుకుంటారు అని చెప్పి మనకి వరల్డ్ బ్యాంక్ ఏమి ఇచ్చిందంట, ఒక డెఫినేషన్ ఇచ్చిందంట. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్లో ఫార్మ్స్ ఉన్నాయంట. బ్రైబరీ అంటే ఏంటంటే, బ్రైబరీ మీన్స్ గివింగ్ ఆర్ ఆఫరింగ్ అ బ్రైబ్ అంటే కొంచెం మనీ, కొంత అమౌంట్ని ఇస్తారు కదా, దాన్ని బ్రైబ్ అంటారు. ఇట్ ఈస్ గివింగ్ ఎనీ ఐటమ్ ఆఫ్ వాల్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ది యాక్షన్స్ ఆఫ్ అన్ అఫీషియల్ ఆర్ అదర్ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ పబ్లిక్ ఆర్ లీగల్ డ్యూటీ ఇఫ్ ఇట్ మే బీ మనీ, గూడ్స్, ప్రాపర్టీ, ప్రివిలేజ్, ఎమల్యూమెంట్ ఎక్సెట్రా. ఈ బ్రైబరీ అంటే ఏంటంట, కొంత అమౌంట్ని ఎవరన్నా పబ్లిక్ ఆఫీస్లో అంటే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీకి వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు కొంత మనీ ఇస్తారు కదా వర్క్ చేయమని చెప్పి, అలా ఇవ్వడం. అది గూడ్స్ అన్న అయి ఉండొచ్చు, ప్రాపర్టీ అన్న అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, అట్లా ఇవ్వడాన్ని బ్రైబరీ అంటారంట. ఎక్స్టార్షన్ అంటే ఏంటంటే ద ప్రాక్టీస్ ఆఫ్ ఆబ్టైనింగ్ సంథింగ్ ఎస్పెషల్లీ మనీ త్రూ ఫోర్స్ ఆర్ థ్రెట్స్. అంటే దొంగతనం చేసి డబ్బుల్ని దోచుకోవడాన్ని ఎక్స్టార్షన్ అంటారంట. ఎంబిజిల్మెంట్ అంటే ఏంటంటే, ఎంబిజిల్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇదేంటంట, ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంట. ఇట్ ఈజ్ అ థెఫ్ట్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ప్లేస్డ్ ఇన్ వన్ ట్రస్ట్స్ బిలాంగింగ్ టు వన్స్ ఎంప్లాయ్. ఇది ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉంచుకోమని చెప్పి దాపెట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళ తర్వాత వెళ్ళి అడిగితే లేదు మా దగ్గర అని అంటారు కదా, అట్లా మోసం చేస్తారు కదా, దాన్ని ఎంబిజిల్మెంట్ అంటారు. తర్వాత ఫేవరెటిజం అంటే ఏంటి, ఫేవరెటిజం మీన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ అన్ఫేర్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు వన్ పర్సన్ ఆర్ గ్రూప్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్ ఫేవరింగ్ సమ్వన్ అన్ఫేర్లీ. ఫేవరెటిజం అంటే ఏంటంట, అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 5 members ఉన్నారు అనుకోండి, అందులో ఓన్లీ 1 memberకి మంచిగా ట్రీట్ చేసి 4 membersని గలీజ్గా ట్రీట్ చేస్తారు కదా, సో అది ఏదైతే 1 memberని మంచిగా ట్రీట్ చేస్తున్నామో దాన్ని ఫేవరెటిజం అంటారు. నెపోటిజం మీన్స్ ప్రాక్టీస్ అమాంగ్ దోస్ విత్, ఎవరైతే ఇప్పుడు సేమ్ ఇలాగనే ఫేవరెటిజం అంటే ఏంటి, ఎవరైతే పవర్లో లేరో వాళ్ళు ఒక పర్సన్ని ఫేవర్ చేయడము. నెపోటిజం అంటే ఏంటి, ఎవరైతే పవర్లో ఉంటుంటే ఇంకా ఫేమ్ ఉంటుందో వాళ్ళు ఒక పర్సన్ని ఫేవర్ చేయడం, అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, మిగతా అందరినీ మంచి చూసుకోకుండా ఓన్లీ 1 personకే మంచి చేయడంని నెపోటిజం అంటారు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇట్ మీన్స్ వన్ పర్సన్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అ పొజిషన్ ఆఫ్ పవర్ ఓవర్ అనదర్ పర్సన్. ఇదంటే ఏంటి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా పొలిటికల్ లీడర్ పవర్లో ఉన్నాడు అనుకోండి, అతని పవర్ని యూజ్ చేసుకుని అతను ఏదైనా అడ్వాంటేజెస్ తీసుకుంటాడు కదా, దాన్ని అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. తర్వాత క్విడ్ ప్రో క్వో కరప్షన్. క్విడ్ ప్రో క్వో అంటే ఏంటంటే ఇట్ మీన్స్ సంథింగ్ ఫర్ సంథింగ్. అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా చేయాలంటే, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదైనా వర్క్ చేయమని చెప్తే వాళ్ళు నాకేంటి అని అడుగుతారు కదా, సో అలా అడగడాన్ని క్విడ్ ప్రో క్వో అంటారు. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ విచ్ వన్ ట్రాన్స్ఫర్ ఈజ్ కాంటిజెంట్ అపాన్ ది అదర్. అంటే ఒక చేతి నుంచి వెళ్తే ఇంకొక చేతికి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా పని చేసిందనుకో దానికి బదులుగా మనీ తీసుకుంటారు కదా, అది. ఇట్ ఈజ్ అ ఫేవర్ ఫర్ అ ఫేవర్ ఆర్ గివ్ అండ్ టేక్ యాక్షన్. Corruption has become a major threat to Indian value system. Corruption leads to lose of trust on system and rise of extremism in the society. Government is taking various steps to curb corruption. Corruption అనేది చాలా ఎక్కువైపోయిందంటే ఇండియాలో. అట్లా ఎక్కువ అవ్వడం వల్ల ఏదైతే పొలిటికల్ సిస్టమ్ ఉందో దాని మీద ప్రజలకి నమ్మకం పోతుందంట. సో గవర్నమెంట్ చాలా యాక్షన్స్ తీసుకుంటుందంట కరప్షన్ని తగ్గించడానికి.
ఇది మనకి కరప్షన్ ఆన్సర్. ఇది ఒకటే ఎస్ఏ ఆన్సర్ ఉంది మీకు ఈ 8th చాప్టర్లో. సో మనం మన నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.